మన ఆర్జీవీ ఉన్నారు కదా, రామ్ గోపాల్ వర్మ, మహా తెలివైన వాడు, మామూలు కాదు. ఆయన ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో అన్నం పరబ్రహ్మం, మరి బర్గర్ తప్పు కదా. ఆయన సినిమాలు చేసా ఒకసారి, ఏ సినిమా సార్? ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవదేమో కూడా ఏమో తెలియదు. అలా రాజశేఖర్ ఎస్, రాజశేఖర్ గారు రాజశేఖర్. మన ఆర్జీవీ ఉన్నారు కదా, రామ్ గోపాల్ వర్మ, చాలా మహా తెలివైన వాడు, మామూలు కాదు. అబో మచ్ అబో యావరేజ్, మేధావి ఒక రకంగా. ఆయన ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో అన్నం పరబ్రహ్మం, మరి బర్గర్ గుర్తుందా మీకు? అన్నారు కదా అతను. అన్నారు, తప్పు కదా. కొన్ని అది ఉపనిషద్వాక్యం. అన్నం పరబ్రహ్మం అన్నేన ధార్యతే సర్వం జగతే తచ్చరాచరం. ఉపనిషత్తు మాటని నువ్వు ఒక్క అన్నం పరబ్రహ్మం అంటే మరి బర్గర్ అని అన్నారు. అది యాక్చువల్గా ఏంటంటే ఆయనకి మీ ఊరికి ఓకే, నా ఊరికి ఎంచుటాంధ్రం కాదు, కానీ ఆయనకి ఏంటంటే నాకు అప్పుడు అనిపించింది, ఎంత తెలివైన వ్యక్తి కదా. అన్నం అంటే కేవలం మన వరి బియ్యంతో చేసిందే కాదు అన్నం అని అతను అనుకుంటున్నారు. అన్నం అంటే ఏంటంటే ఆహారం. ఇప్పుడు మనకి మనం తినే, మనకు సరిపోయేది మనం తింటాం. వరి ఒక పైన ఉంది, దానికి సంబంధించి దానికి అన్నం, దాని పరబ్రహ్మమే, అది దానికి అన్నం. బర్గర్ కూడా బర్గర్ కూడా సంస్కృతం అన్నమే, ఆహారం కదా. బర్గర్ తప్పు కాదు, కానీ ఈయన ఎలా చెప్పండి, అన్నం పరబ్రహ్మం. మరి బర్గర్ అది పరబ్రహ్మేనే, పరబ్రహ్మమే, పరబ్రహ్మమే, సందేహం లేదు, సందేహం లేదు కదా. అటు కొన్ని అలాంటి లూజ్ స్టాక్. ఆయన మంచి మనిషి అండి, మనిషి. ఆయనలో ఒక గుణం అంటే హీ నెవర్ కేర్స్ ఎనీబడి. అంటే ఇది పొగరు కాదు, ఆయన లక్షణం అది, లక్షణం. ఆయనతో ఆయన సినిమాలు చేసా ఒకసారి. ఏ సినిమా సార్? ఉన్నాయా? ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవదేమో కూడా ఏమో తెలియదు. రాజశేఖర్ ఎస్, రాజశేఖర్ గారు పట్టపగల. అందులో నేను రాజశేఖర్ ఇంటి పక్కన ఉండే అపార్ట్మెంట్స్లో, నా పక్కన రాజశేఖర్, ఆయన మిసెస్ 5 జీవితం వేసినట్టు ఉంది. ఎవరు? రాజశేఖర్ కూతురు, అంటే కాలేజ్ స్టూడెంట్. వస్తుంటే వీడు ముసలోడికి ఆడపిచ్చి, నా క్యారెక్టర్ ఇలా చూసి, తన పేరు ఏదో చూసారు, చూసి మా ఇంట్లోకి అసలు గుర్తున్నాను రా అని ఆ రకంగా ఏదో అలాంటి క్యారెక్టర్ ఆయన. అందుకే మధ్యాహ్నం డైనింగ్ టేబుల్గా కూర్చున్నా, అన్నం వడ్డించడానికి అది టైం. ఆ కొత్త సెల్ మోగింది. హలో సార్, నేను పలానా, ఆయన పేరు ఏదో గుర్తులేదు, మన రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి, ఒకసారి డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్తారట. నాకు చాలా గొప్ప ఒపీనియన్ ఆర్జీవీ అంటే, ఐ లైక్ వెరీ మచ్. బాబు ఇది పరిస్థితి, నా ముందు కంచం ఉంది, మా ఆవిడ వడ్డించబోతోంది, తిని బయలుదేరినా వచ్చి తిన్నా అన్నాడు. అయ్యి ఫోన్ చేసి రండి సార్ అన్నాడు. నేనంటూ వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వర్మ గారు ఆయన హోటల్లో ఎక్కడో తీసుకుంటున్నాను, ఆయన వెళ్ళారు భోజనానికి. కూర్చుంది 10-15 నిమిషాలు వచ్చారు. సారీ అయ్యో సార్ కూర్చో. ఆయన కథ అంతా చదివి వినిపించాడు. అందులో ఇది మీ క్యారెక్టర్ అన్నాడు. అంటే ఇది చిన్న ఈ ఆడపిచ్చి ఉన్న క్యారెక్టర్ మీకు ఓకే కదా? ఓకే రండి సార్, షూటింగ్ వెళ్ళిపోదాం అన్నా. అంటే సరదా ఆయనతో చేయడమే గొప్ప, అది నా ఉద్దేశం. అయిపోయింది. అలాంటి వర్క్ సెట్లో వెళ్ళిన తర్వాత అండి, యూఆర్ ఎ డైరెక్టర్. ఐ హ్యావ్ సీన్ నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కదా. నా ఈ కెరీర్లో ఎంతమంది డైరెక్టర్ 400 సినిమాలు చేసి ఉంటారు కదా సార్ కదా. ఈయన చూసే అదేంటో చిత్రం, ఈయన మామూలుగా ఎంత రెక్లెస్గా ఉంటాడో అక్కడ అంతే. తిరుగు ఇది అంటాడు. కెమెరామెన్ ఒకసారి ఇలా అన్నాడు అనుకో, ఇలా అంటే చాలు, ఎన్ని ప్రాబ్లం కాస్త
ఇక్కడ వెంటనే దీనికి ఒక గ్రామరు అవి ఏది ఉన్నాయంటారు. ఆయనకి నో గ్రామర్ లేకపోవడమే ఆయన గ్రామర్, ఆయన ఇష్టమే. నీకు సినిమా చూస్తే ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏం కనిపించదు కదా చెప్తున్నా. అంత ఫ్రీ మైండెడ్, ఫ్లెక్సిబుల్, ఈ నెవర్ హర్ట్స్ ఎనీబడి. నేను కూర్చో అక్కడ ఆయనతో వర్క్ చేసినంతకాలం అయితే నేను వెళ్ళటమే భయపడుతూ వెళ్ళాను. కానీ అది అంటే ఇది కొంచెం తిక్క మనిషి అని విన్నాను అప్పటికే. అక్కడ నాకు కనిపిస్తుంది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, సో కంఫర్టబుల్ టు వర్క్ విత్. శివ ఆయన ఫస్ట్ మూవీ కదా. మా అమ్మాయి 10 years. అది శివ గ్యాంగ్ అని ఒక మాట ఉంది అందులో. శివ గ్యాంగ్ నాకు శివ గ్యాంగ్, భవానీ గ్యాంగ్ ఉన్నాయా? నేను చూసాను ఇప్పుడు. ఇది శివాని గ్యాంగ్ చీఫ్, నా కూతురు. ఇంకోటి ఏదో భవానీ. అంటే పిల్లలు ఆడుకుంటున్నారు అంటే అది ఎంత పాపులర్ అయిందో. మైండ్ సెట్ లో కూడా కదా చిన్నపిల్లలు. నేను శివ గ్యాంగ్, వాడు భవానీ గ్యాంగ్ అంటున్నారంటే ఎంత జనాల్లోకి ఎంతగా వెళ్ళింది చూడండి. అలాగే ఆయన నిజంగా జీనియస్. ఎందువలన ఈ మధ్య అంత సక్సెస్ కనిపించలేదు ఆయన్ని. ఆయన ఇంటర్వ్యూస్లో ఎన్నెన్ని మాటలు వస్తుంటే అవసరమా ఎందుకవి అనిపిస్తుంది. ఆయన స్టేజ్ ఎదికి మనం అంతా ఎలా చూస్తున్నాం, అయ్యో అది అంటే ఆయన పడేసుకుంటారు. ఆయన ఎవరు పడరు, ఆయన ఎవరు కింద తోసేరు, ఆయనకైనా పడేసుకుంటారు అంతేనా. అయ్యో అంత తెలివైన వాడికి ఆ చిన్న దుర్లక్షణం ఉన్నది. పబ్లిసిటీ పిచ్చి అంటారు. ఇదేం పబ్లిసిటీ? నెగిటివ్ పబ్లిసిటీ, అంతే కదా. సో ఇప్పుడు మీరు ఇంకేమైనా కొత్త సినిమాలు చెయ్యాలని కానీ లేదా ఏదైనా ఫోన్ ట్రింగ్ అని వేషం అంటే షమ్ అనే సరిగా అక్కడ ఉంటాను. చెప్పండి ఏం వేషం అప్పుడు వాడను? డబ్బులే లేనా రేపు అది డబ్బులు సంపాదించాలని సరదా లేదు. ఎందుకు వేషం అంటే వేషాల కోసం చచ్చిపోతున్నాను కాదు, బోర్ కొడుతోంది. చానాళ్ళైంది. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్లో కూర్చొని ఎన్నాళ్ళైంది నేను. పక్కన ఆర్ట్లు గ్రూప్లు వెలుగుతుండగా కెమెరాలు, నా బతుకంతా గడిచింది ఇందులో. ఈ మధ్య సీరియల్స్ లో కూడా మీరు కనిపించారు కదా సార్? ఆ మధ్య చేశాను కానీ అవి కూడా పిలిచి వెళ్ళిపోతాను ఎప్పటికీ. సార్ సీరియల్లో 3 రోజులు వేషమే అయితే ఏంటంటే సీరియల్ అనగానే 30 రోజులు వేషం ఉండాలా? నేను రెడీ. ఒక్కరోజు వేషం కదా. నడుస్తూనే ఉండాలి. అది కూడా ఇప్పుడు ఏం నడుస్తున్నాడు? ఆయన పిలిస్తే నో అంతే, ప్రత్యేకించి అడగరు అంతే. అప్పుడే ఆడాలి. ఏదైనా సరే మొత్తానికి చాలా మంచి విషయాలు మొత్తం పంచుకున్నారు ఈరోజు. మరో సందర్భంలో మరెన్నో విషయాలు కూడా మనం పంచుకోవాలని, ఈ లోపల మీరు పటపటా మనం 4-5 సినిమాలు చేసేయాలని కోరుకుంటూ, ఈ కోరిక నిజం అవుగాక. థ్యాంక్ యూ సార్. అని నేను సార్ వద్దు, అవుతుంది సార్, అవుతుంది. ఐ విష్ ఇట్స్ మై లాస్ట్ ఇంటర్వ్యూ బికాస్ ఆఫ్ యూ పట్నాయక్. నన్ను ఇప్పుడు క్యూలో ఉన్నారు 2-3 సార్. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఎగదనక ఇలా కొంతమంది బ్లంట్లు చెప్పాను. వద్దండి, ఏం చెప్తాను, పాడిందే పాడరా పాచిపడదా. థ్యాంక్ యూ సార్, మీరు నా మాట మీద మీరు ఇక్కడ వరకు వచ్చి నన్ను ఎంతసేపు భరించిన మీ అందరికీ 100,000 నమస్కారాలు. థ్యాంక్ యూ. ఫిల్మ్స్ టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.